భారతదేశం నమ్మకాలు, సాంప్రదాయాలు, కథలు కలిసిన ఒక భవ్య భూమి. ఇలాంటి అనేక ఆధ్యాత్మిక కథల్లో ఒకటి రెండు మతాల మధ్య ప్రేమ, శ్రద్ధ, ఒక తత్వాన్ని ప్రతిబింబించే అరుదైన గాథ బీబీ నాంచారమ్మ కథ. ఇది శాస్త్రాలలో రాసిన పురాణం కాదు, కానీ గత 7 దశాబ్దాలుగా జనాల్లో జీవించి ఉన్న జానపద గాథ. ఒక ముస్లిం కుమార్తె ఒక హిందూ దేవుణ్ణి భార్యగా విరాజిల్లే కథ ఇది. అయితే ఆమె ఎవరు? ఆమె విగ్రహం తిరుమలలో ఉండవలసిన కారణం ఏమిటి? ఈ అద్భుతమైన కథను తెలుసుకుందాం. తులుక్కు నాంచియార్ లేదా బీబీ నాంచారమ్మ కథ. 14వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పేరుగట్టిన ఒక దుర్మార్గ సేనాధిపతిగా మాలిక్ కాఫర్ ప్రసిద్ధి చెందాడు. ముస్లిం మతం స్వీకరించిన ఈ మాజీ హిందువు దక్షిణ భారతదేశంపై దాడులు ప్రారంభించాడు. ఒక దండయాత్రలో అతను శ్రీరంగ ఆలయాన్ని దోచాడు. అక్కడున్న రంగనాథుని ఉత్సవ విగ్రహంను లూటీ చేసుకుని ఢిల్లీకి తీసుకువెళ్లాడు. ఆ విగ్రహం పంచలోహంతో తయారైనది. ఎంతో అందంగా మెరిసిపోతూ ఉండేది. ఆ విగ్రహాన్ని చూసిన మాలిక్ కాఫర్ కుమార్తె సురాతిని ఆ దేవుడిపై మమకారం పెంచుకుంది. తన తండ్రిని కోరింది, ఈ విగ్రహం నాకివ్వండి అని. ఆమె ఆ విగ్రహాన్ని అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపటం మొదలు పెట్టింది. అలా తెలియకుండానే ఓ హిందూ దేవుడికి చేసే కైంకర్యాలన్నిటినీ చేయసాగింది. రోజులు గడుస్తూ ఉండగా ఆ విగ్రహాన్ని తన భర్తగా భావించసాగింది. ఈ మధ్యలో శ్రీరంగంలో భక్తులు విగ్రహం లేక విలపించారు. ఓ బృందం కొన్ని కథల సారంగా శ్రీ రామానుజాచార్యుల నాయకత్వంలో ఢిల్లీకి వెళ్లి ఆ విగ్రహాన్ని తిరిగి తీసుకురావడం కోసం మాలిక్ కాఫర్ ను వేడుకున్నారు. మాలిక్ కాఫర్ కూడా వారి భక్తిని చూసి మనసు మార్చుకున్నాడు. అయితే సురాతిని నిద్రలో ఉన్న సమయంలో అర్చకులు ఆ విగ్రహాన్ని మళ్లీ తీసుకెళ్లారు. ఉదయం లేచి చూసేసరికి సురాతినికి విగ్రహం కనబడకపోవటంతో విచారంతో తల్లడిల్లిపోయింది. ఆ విగ్రహానికే జీవితం అర్పించిన ఆమె దాన్ని వెతుక్కుంటూ శ్రీరంగానికి పయనమైంది. అక్కడికి చేరుకున్నాక ఆమె ఆ దేవునిలో ఐక్యమైపోయిందని చెప్తూ ఉంటారు. ఆమె స్థితికి గుర్తుగా ఇప్పటికీ శ్రీరంగనాథుని ఆలయంలో బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తోంది. మరికొన్ని కథల ప్రకారం ఆ విగ్రహం రంగనాథునిది కాదు, మెల్కోటిలోని చెలువ నారాయణ స్వామి విగ్రహం అని చెబుతారు. అక్కడ కూడా తులుక్కు నాంచియార్ విగ్రహం ఉంది. ఇంకొంతమంది ఆమె ముస్లిం కాదు, దూదే కుల కుటుంబానికి చెందిందని, మరికొందరు గజనీ మహమ్మద్ కుమార్తె అని చెప్తారు. ఇలా వివిధ వాదనలు ఉన్నాయి. ఆమెను హిందూ భక్తులు మాత్రమే కాక ముస్లిం భక్తులు దేవతగా పూజిస్తారన్నది మాత్రం స్పష్టమైన సత్యం. తిరుమలలో తులుక్కు నాంచియార్ అనే విగ్రహం ప్రధాన గర్భగుడిలోనే ఉంటుంది. ఆమెకు శాస్త్రీయంగా పూజలు జరుగుతాయి. వీటి గురించి తెలిసిన హైదర్ అలీ అనే ముస్లిం పాలకుడు ఒకప్పుడు తిరుమలపై దండయాత్ర నుంచి వెనుదిరిగాడని చెప్తారు. ఎందుకంటే ఆ ఆలయంలో ఒక ముస్లిం ఆడపడుచుకి స్థానం ఇచ్చిందని తెలిసింది. ఇంకా విశేషంగా కడప జిల్లాలో ఉన్న తిరుమలేశుని ఆలయంలో ఉగాది రోజున ముస్లిం భక్తులు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వారు వెంకటేశ్వరుణ్ణి తమ అల్లుడిగా, బీబీ నాంచారమ్మను తమ అమ్మాయిగా భావిస్తారు. ఆ రోజు హిందువులు చేసే ఉగాది పచ్చడి ముస్లింలు ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా వేలాది ముస్లిం భక్తులు ప్రతి ఏడాది తిరుమలకు వచ్చి బీబీ నాంచారమ్మను పూజించడం కొనసాగుతూనే ఉంది. మత, జాతి, భాష అనే భిన్నతలను దాటిపోయే శ్రద్ధ అంటే ఏమిటో ఈ కథ చెబుతుంది. శ్రీ వెంకటేశ్వరునికి భార్యగా కొలువబడే బీబీ నాంచారమ్మ కలియుగంలో మానవత్వానికి మార్గం చూపించే ఒక జీవశిల్పంగా నిలుస్తుంది. ఈ కథ సహనానికి, ఏకత్వానికి మరియు మానవీయతకు నిలువెత్తు నిదర్శనం. బీబీ నాంచారమ్మ కథ మీ హృదయాన్ని తాకిందా? శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఒకే దేవుడు, ఒకే ప్రేమ.